అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతిప్రియ మాట్లాడుతున్నాను. నిన్న మనము ఓటు గురించి ఒక వీడియో చేసుకున్నాం కదా! ఆ వీడియో చూసి ఒక అబ్బాయి ఏమని కామెంట్ పెట్టాడంటే, మేడం మేము నోటు తీసుకొని ఓటేస్తాము. ఎందుకంటే మాకు డబ్బులు చాలా అవసరము. మీ జగనన్న దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కదా! అని అన్నాడనమాట. అందుకు నేను అబ్బాయికి రిటర్న్ కామెంట్ ఏం పెట్టానంటే, సరే బాబు నీ అన్ని అవసరాలు దాంతో తీరిపోతే కనుక అలాగే తీసుకొని ఓటు వెయ్యి అని రిటర్న్ మెసేజ్ పెట్టిన తర్వాత అబ్బాయి మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ తన కామెంట్ అయితే ఎడిట్ చేసేసాడు. సో మనము ప్రతిసారి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అన్న అలా చేయలేదు ఇలా చేయలేదు అనే చెప్తుంటాం. కానీ ఇప్పుడు సపోజ్ మన ఇంట్లోనే అనుకుందామండి, మన నాన్నను మన అన్నను ఉన్నారు, డాడీ అది కావాలి అన్నయ్య ఇది కావాలి అని మనం అడిగినప్పుడు వాళ్ళకి వీలైనన్ని చేస్తూనే ఉంటారు. బట్ కొన్ని ఏమైనా చేయలేకపోయినా కొంచెం నిదానమైనా చేస్తారు. కానీ మనం అలా అడుగుతూనే ఉంటే ఎక్కడి నుంచి తెస్తారు? కనీసం మనం కొన్నిసార్లు మన కోరికలు తీర్చడానికి అప్పైనా చేసి తీసుకొని వచ్చి మన కోరికలు తీరుస్తూ ఉంటారు మన పేరెంట్స్. అలానే మన రాష్ట్రానికి మొత్తము ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఉన్న జగనన్న ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తూ పోవాలి అంటే ఎంత డబ్బులు కావాలి? అవును, అన్న ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఏమన్నంటే శ్రీలంక లాగా అయిపోతుంది, అదైపోతుంది ఇదైపోతుంది అని అంటారు. సో మనం కూడా కొంచెం కోరికలు తగ్గించుకుంటే బాగుంటుంది కదా. ఎందుకు అన్న ఇప్పుడు అమ్మఒడి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాము అని అప్పుడు చెప్పారు. కానీ ఒక పిల్లడికో లేకపోతే ఒక చైల్డ్కో ఇచ్చారు. మరి అది మాట నిలబెట్టుకోలేకుండా పోయేదే కదా అని అంటారు. అంటే కనీసము అవును, కనీసము మన పిల్లల్ని మనం చదివించుకోలేని స్థాయిలో లేని వాళ్ళు ఓకే, ఉన్నవాళ్ళు ఓకే, మన ఒక చైల్డ్ కన్నా ఇచ్చారులే సంతోషం అని అనుకునే వాళ్ళు తక్కువ. అది కాకుండా ఆయన మనకు చదివించుకునే స్తోమత ఉన్నప్పుడు మనకెందుకు అమ్మఒడి అని అనుకునే వాళ్ళే లేరా? అన్న మాకు వద్దు, మాకు ఇలాంటివన్నీ ఎవరెవరికైతే అర్హులో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, మిగిలిన వాళ్ళందరికీ తీసేయండి అని స్వచ్ఛందంగా ఎవరైనా అడిగారా? ఎవ్వరూ అడగరు. అన్న మాకు ఇలా డబ్బులు మిగిలిన వాటితో ఎన్ని కోట్లు వస్తాయో, ఒకవేళ మనం అందరం వద్దు అంటే చేసుకోగలిగి పిల్లల్ని చదివించుకునేగలిగి స్తోమత ఉండే వాళ్ళందరూ వద్దు అంటే మనకి చాలా ఇండస్ట్రీస్ కానీ మిగిలినవి ఏమైనా ఇన్కంప్లీట్ అయినవి కంప్లీట్ చేయడం కానీ అలాంటి పనులన్నీ వాళ్ళు చేయగలుగుతారు కదా. డబ్బుతో ఏం గవర్నమెంట్ ఇస్తుంది, ఎందుకు తీసుకోకూడదు అని అనుకునే వాళ్ళే ఉన్నారు. కానీ ఇవి మాకొద్దు, మేము చేసుకోగలుగుతున్నాము అని స్వచ్ఛందంగా ఎంతమంది ముందుకు వస్తున్నారు? మనం ఇలా కోరికలు అడుగుతూ పోతే ఇప్పుడు ఇంతకు మునుపు చంద్రబాబు గారు మనకు అన్నీ ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు అని ఆయనని అందరూ ఆల్ ఫ్రీ బాబు అన్నారు. అప్పుడు అందరు పిల్లలందరినీ ఏమి పనికిరాని వాళ్ళగా ఏమంటారు, ఏ పని లేకుండా వాళ్ళు సోమరిపోతుల్ని చేస్తున్నారు అనే మాట అన్నారు. కానీ ఇప్పుడు ఆయన చేసినవే అన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. జనాలకి అర్థం కాదు. మరి చెప్తే ఏం చేస్తాం? ఆయన ఇచ్చారు, మీరు ఇవ్వరా? అలా పోలుస్తారు. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి కొన్ని ఆయన చూసి కొన్ని ఇచ్చినారు. కొంతమంది కొన్ని ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టారు, ఇవి ఉంటే మాత్రమే మీకు ఇస్తాము అని చెప్పేసి. కొంతమందికి 2 ఉంటారు, కొంతమందికి ఒకరే ఉంటారు, కొంతమందికి 4 ఉంటారు పిల్లలు. అట్లా అందరికీ చేయాలంటే కష్టం కదా. సో ఒక్కసారి వాళ్ళకి పిల్లలకి అన్నీ ఇస్తూ కూడా మళ్ళీ స్కూల్ ఫీజు కూడా కడుతున్నారు. సో ఒకసారి ఆలోచించాలి. మనం కూడా కోరికలు తగ్గించుకుంటేనే, అన్న దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకుంటాము అని అంటే, మన నాన్న దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయని మనం అన్నీ తీసేసుకుంటే నాన్నని అప్పుల పాలు చేసిన వాళ్ళమే అవుతాం కదా. అదే మన నాన్నని అలా చేస్తామా? చెయ్యము కదా. కాబట్టి మనము మన ప్రభుత్వం అంటే మన పైన ఉండేవాళ్ళు మన నాన్ననో అన్ననో అనుకుంటే, మన ఇల్లు అనుకుంటే మనం ఇవన్నీ చేయకుండా మన దేశాన్ని మనం కూడా ఎంతో కొంత మన రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.